నాది ఈరోజు హెయిర్ కట్ చేస్తున్నారు. ఇంత పొడుగు జుట్టుని కట్ చేస్తున్నారు. ఎంత చిన్నది చేస్తుందో చూడండి మా కవిత. అంత పొడుగు జుట్టు లేదులమ్మా. అసలు ఇది పట్టుకుంటే నాది ఒక పాయ అంత ఉంది ఈ జుట్టు. పాయ కూడా లేదు. సన్నగా ఉందిలమ్మా. కానీ సన్నగా కాదు, ఇవన్నీ తోకలుగా ఉన్నాయి. పప్పు కట్ చేయమని చాలా రోజుల నుంచి అంటుంది కానీ సరేలే కొంచెం పెరగని కట్ చేస్తా అంటా ఉన్నా. నువ్వు ఇట్లా తిప్పినప్పుడు బాగా జరుగుతున్నా. అదే చెప్తున్నా. ఇది నేను కట్ చేస్తాను లక్ష్మి, బాగాలేవు సన్నగా ఉన్నాయి అంటే నీ ఇష్టం వచ్చినంత కట్ చేయండి. నువ్వు తిప్పడానికి కుదరదు అంటే ఏం కాదు, నాకు జడ మీద ఇంట్రెస్ట్ లేదు అని అడిగింది. చిన్నప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు అంత ఇంట్రెస్ట్. జడ పూలు ప్రాణం నాగలక్ష్మికి. జడ పొడవుగా ఉండాలి, ఇట్లా తిరగాలి. పూల జడ కూడా వేయించుకున్నా కవిత సీమంతం అప్పుడు. ఒకసారి గట్టిగా ఉంటది తల కవిత. అది వీళ్ళందరిది పిల్లిని పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. వీళ్ళైతే చౌర కొనిస్తలే. నాకేమో అంత ఆశ లేదులే. ఇప్పుడు పిల్లకేసుకున్నా ఓకే అనిపిస్తుంది. చెమటకి కట్ చేస్తున్నారా? అది మనం చేయి కట్ చేసిన ఇదిగో ఎంత అయింది. ఈ వదిన ఆడపడుచులకి ఎవరు దిష్టి పెట్టబాకండి. ఎంత బాగున్నారు, నాకు హ్యాపీగా ఉంది. అన్నగా చూస్తూ ఉంటాయి అన్నీ. అన్నగా చూస్తుంటే హ్యాపీగా ఉంటావు కానీ ఒక్కొక్కసారి ఎందుకు అన్నగా ఉండవు నువ్వు. అప్పుడు పక్కింటాడు ఎదురింటాడు లాగా పుల్లలు పెడతావు నువ్వు. చాలా రోజులకి వేస్తుంది కవిత జడ. దాదాపు నైరా పుట్టాక అసలు ఇలా నువ్వు అనుకుంటా. ఏడ సరిపోతా ఉంది. పిల్లలు, బాధ్యతలు, ఇల్లు, నా ఒళ్ళు ఒళ్ళట్టి రోగాలు. ఏం చేస్తావు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు వస్తాయి వీడియోస్ చూడండి. బాయ్.